జర్నీ అంట జర్నీ, పిండి గిర్నీలో తలకాయ వేసుకుని. మార్చేస్తారా మీరు? ఉండాల్సింది లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకోవడం మీ మగజాతికి మామూలే కదా. త్యాగానికి ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తే అన్ని ఆడల్ ఫోటోలే ఉంటాయి రాటి మీద. నువ్వు వదిలిపే. ఇల్లాలంటే ఇల్లు తుడుచుకునే దానిలాగా, ఆలంటే అంట్లు తోముకునే దానిలా పట్టుకుంటావే. భార్య అంటే బట్టలు ఉతుక్కునే దానిలాగా, పెళ్ళం అంటే పని మనిషిలాగా. వీళ్ళందరూ ఒకటే కదా. ఒకటే అయినా అవతారాలు వేరు వేరు. తరతరాల నుంచి అదే కదా ఆచారం. గుర్తుల ఆచారం గుర్తింపేదిరా. అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా? అవార్డులు ఎవరు కావాలరా? చెక్క బొక్క అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు గానీ అర్థమయ్యేలా చెప్పలేదంటే అద్దంలో మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా కొడతా. ఒక్క ట్రాన్స్ఫర్ తీసుకుంది. అమ్మాయి చెప్పేస్తున్నారు. చెప్పాలిరా. పొంగులో 100 రూపాయల సిగరెట్ డబ్బా మీద తాగద్దు పోతారని రాసినప్పుడు ఆడాలు త్యాగాలు చేస్తున్నారు తెలుసుకోండి అని చెప్పాలి. ఇది జులై సినిమాలో అల్లు అర్జున్ ఏ ఫ్యామిలీ బండ్లో సౌజన్య కొట్టకూడదా? కొట్టొచ్చు. హలో, కాపీ కొట్టిన కంటెంట్ కలెక్షన్ బాగానే పెట్టావు గానీ ఎమోషనే కొంచెం ఎక్కువైంది. ఎక్కువ అయితేనే కదా ఎవరికైనా రీచ్ అయ్యేది. ఈ ఎక్కువ చేయకట్టు చూడు. బా మొహం మీద ఎండ కొడుతుంది బా, ఇటు చూద్దాం. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. చూసావారా, సీన్ అంతా తెలిసిన ఈ సీన్ గళ్ళు ఇంత కూడా చలనం లేదు. కార్ వేసుకుని రోడ్ మీద తిరగడానికి కాపురాన్ని నడి రోడ్ మీద కూడా వదిలేస్తాడరా ఈ గుండుగాడిని. ఇప్పుడు కనిపెత్తది దీనికి రోడ్డు. కుట్టావా ఏంటి ఏంటి ఏదో చేస్తానంటున్నావు? ఏం లేదులే బా, నువ్వేదో చెప్తున్నావు. వింటావా? అయ్యో వింటా బా, చెప్పు. అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. తెలుసు బా. దానంతట అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. అది తెలుసు బా. నువ్వేం చేయాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా, తెలుసుకుంటా బా. అబ్బా, ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో? మార్చుకుంటే మారుతాను బా, మంచిదాన్నే. అబ్బా పద, ఏం చేయాలో చెప్తాను. పదబా. అయ్యో బాబోయ్ వినయం. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలు, వాళ్ళు పెట్టే కట్టాలు శానాలు. మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? అమ్మాయి గారు మీరు ఆడాలంటే అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అమ్మా అదింకా పెళ్ళం కాదు. లాజిక్ విను. ఏంటి అడిగావు? మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? వాళ్ళ నోటికి లోకేద్దామని ట్రై చేసావు అనుకో, మనల్ని లాకప్లో ఏంచి బయట ఎత్తారు పెద్ద పెద్ద తాళాలు. క్లారిటీ వచ్చిందా? బేసిక్ గా పెళ్ళాల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ మూట ఎవరూ ఆఫ్ చేయగలదు. ఏదో ఒక దిక్కుమాల విషయం గుర్తు చేసుకుని వాళ్ళ మూట వాళ్ళే ఆఫ్ చేసుకుంటారు. అందుకని ఆ తాళాల గురించి పట్టించుకోవడం మానేసి ఈ తాళాల గురించి పట్టించుకుంటే బెటర్. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు.